హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్టడీ విత్ సతీష్. ఈరోజు మన టాపిక్ ఎస్ఎస్సి జీడీ ఫిజిక్స్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనాలిసిస్ అనేది చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, టూ ఆబ్జెక్ట్స్ ఏ అండ్ బి ఆఫ్ మాస్ ఆఫ్ 2 kgs and 3 kgs respectively were dropped from different heights. A took 5 seconds and B took 3 seconds to touch the ground. What is the ratio of their kinetic energy with which they hit the ground? ఇక్కడ మనకి ఏమి ఇచ్చాడంటే 2 కేజీలు మరియు 3 కేజీల ద్రవ్యరాశి కలిగినటువంటి 2 వస్తువులు ఉన్నాయండి. వాటిని ఏ మరియు బి వేరు వేరు ఎత్తుల నుంచి వదలబడ్డాయి. ఏ భూమిని తాకడానికి 5 సెకండ్లు, బి 3 సెకండ్లు తీసుకుంటే అది భూమిని తాకినప్పుడు వాటి యొక్క గతిశక్తి కైనెటిక్ ఎనర్జీ నిష్పత్తి ఎంత అని అడిగాడు. మనకి ఫస్ట్ ఈ సమ్స్ చేయాలంటే 2 ఫార్ములాస్ అనేవి వెరీ వెరీ ఇంపార్టెంట్. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు కేఈ ఈక్వల్ టు హాఫ్ mv² అండి. నెక్స్ట్ ఇంకొకటి ఉంటుంది వీటిలోనే, పొటెన్షియల్ ఎనర్జీ దట్ ఈక్వల్ టు mgh అండి. ఈ ఫార్ములాస్ అనేవి ఇంపార్టెంట్. సో మనకి ఇక్కడ కైనెటిక్ ఎనర్జీ అడిగాడు. నెక్స్ట్ ఎస్ఎస్సి జీడీ ఎగ్జామ్స్లో పొటెన్షియల్ ఎనర్జీ గురించి అడగొచ్చు. సో ఈ ఫార్ములాస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు సమ్లో మనకి ఏమి ఇచ్చాడో ఒకసారి చూద్దామండి. ఫస్ట్ మనం వీటిలో మనకి ఇచ్చినటువంటివి వాటి గురించి రాసుకుందామండి. వస్తువు ఏ ఉంది కదండి, దాని యొక్క ద్రవ్యరాశి ఎంత అని అడిగాడు. సో మనం ఫస్ట్ ఏ యొక్క ద్రవ్యరాశిని ఏమనుకుందామంటే m1 అనుకుందాం. ఆ m1 వాల్యూ ఎంత ఇచ్చారండి? m1 వాల్యూ 2 kg ఇచ్చారు. నెక్స్ట్ బి యొక్క మాస్ ఎంత అని అడిగాడు. m2 ఈక్వల్ టు ఎంత ఇచ్చాడండి? 3 kg ఇచ్చాడు. సో మనం ఇచ్చిన సమాచారాన్ని ఫస్ట్ తీసుకుందామండి. నెక్స్ట్ వస్తువు ఏ తీసుకున్నటువంటి సమయం ఎంత? 5 సెకండ్స్ కదా. సో ఏ తీసుకున్నటువంటి సమయాన్ని మనం ఏమనుకుందామంటే t1 అనుకుందాం. t1 వాల్యూ ఎంత అండి? చూడండి, 5 సెకండ్స్. నెక్స్ట్ అలాగే బి తీసుకున్న సమయం ఉంది కదండి, t2, అదెంతండి? 3 సెకండ్స్. ఇలా ఫస్ట్ మనం ఇచ్చిందని తీసుకున్నాం అనుకోండి, నెక్స్ట్ ఏం చేయాలనేది అర్థమవుతుంది. సో ఇలా తీసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి వేగాన్ని కనుక్కోవాలి. భూమిని తాగినప్పుడు గతిశక్తి కదా. వేగాన్ని ఎందుకు కనుక్కోవాలంటే మనకు ఫార్ములా ఏంటి? కైనెటిక్ ఎనర్జీ. కైనెటిక్ ఎనర్జీ ఈక్వల్ టు ఫార్ములా తెలుసు కదా మీ అందరికీ, హాఫ్ mv². దీంట్లో మనకు కావాల్సింది మాస్ కావాలి, నెక్స్ట్ వి అంటే వెలాసిటీ కావాలి. మాస్ ఆల్రెడీ ఉంది మన దగ్గర. వెలాసిటీ రావాలంటే సో ఇప్పుడు మనం ఏం కనుక్కోవాలి? వి వాల్యూ అనేది కనుక్కోవాలి. సో ఒక వస్తువు పైనుంచి వదిలినప్పుడు ఏమన్నాడు ఇక్కడ? ఒక వస్తువుని పైనుంచి వదిలినప్పుడు భూమిని తాకినప్పుడు దాని యొక్క గతిశక్తి యొక్క నిష్పత్తి ఎంత అని అడిగాడు. నిష్పత్తి అంటే మీకు తెలుసు కదా, రేషియో అనమాట. సో ఇప్పుడు మనకి వస్తువు ఏ యొక్క వేగం చూసుకుందాం. వేగం దేని వేగం చూడాలి? ఏ యొక్క వేగం తీసుకుందాం. ఏ యొక్క వేగం మనకి v1 ఈక్వల్ టు g ఇంటూ టీ అండి. సో g1 ఇంటూ టీ. ఇక్కడ g1 ఇంటూ టీ అంటే ఎన్ని సెకండ్లు తీసుకుంది? ఏ 5 సెకండ్స్ తీసుకుంది. g ఇంటూ 5. నెక్స్ట్ బి యొక్క వేగం v2 ఈక్వల్ టు g ఇంటూ ఎన్ని సెకండ్స్ తీసుకుంది? బి 3 సెకండ్స్. సో ఇలా తీసుకున్న తర్వాత మనం రేషియో కట్టాలి. మనకు ఫార్ములా తెలుసు కదా, కేఈ ఈక్వల్ టు హాఫ్ mv². సో హాఫ్ mv² బై హాఫ్ mv². ఎందుకంటే ఏబి రెండిట్ల యొక్క వేగాల నిష్పత్తి కనుక్కోవాలి కదా మనం. సో హాఫ్, ఇక్కడ హాఫ్ అనేది క్యాన్సిల్ అయిపోయింది. నెక్స్ట్ మనకి ఏమున్నాయండి? పైన mv² ఉంది, కింద mv². అంటే m1 v1² బై m2 v2² అనుకోండి. m1 ఎంత అండి మనకి? 2 kg. నెక్స్ట్ v² ఉంది కదా, v1² అంతా g1 ఇంటూ 5 హోల్ స్క్వేర్ కదా. v1² అంటే ఎంత అవుతుంది మనకి? 5 ఇంటూ g ఎంత అండి? 5g. mv² కదా, v² కదా, అందుకని అలా చేశాను. నెక్స్ట్ ఎన్ని కేజీలు? నెక్స్ట్ m2 ఎంత? 3. సో దీనికి కూడా ఎంత? 3g² వేసాం. g² పోతుంది. సో జీజీ క్యాన్సిల్ అయిపోయింది. ఇక్కడ మనకి ఎంత ఉందండి? 2/3 అనేది ఉంది. నెక్స్ట్ పక్కన ఏముంది? 5² అవుద్ది కదా. 5² అంటే 25 బై 3 ఇంటూ 3² అంటే 9 కదా. 3 ఇంటూ 9. సో మనకు ఆప్షన్ ఎంత అండి? 225 సార్ ఎంత? 50. 3 9 సార్ ఎంత? 27. సో కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 50/27. అర్థమైంది కదా. ఫస్ట్ మీకు ఈ ఫిజిక్స్లో ఏ సమ్ ఇచ్చినా కూడా అక్కడ ఇచ్చిన ఏంటో తీసుకోండి. m1 తీసుకున్నాం, m2 తీసుకున్నాం, అలాగే టైం కూడా తీసుకున్నాం. మనకి ఫార్ములా వేసుకోవాలి, కేఈ ఈక్వల్ టు హాఫ్ mv² అని వేసుకున్నాం. దీంట్లో m కావాలి, v కావాలి. m ఆల్రెడీ మనకి అక్కడ క్వశ్చన్లోనే ఇచ్చాడు. v అంటే వెలాసిటీ, లేదంటే మనకి ఈ వేగం ఉంది కదా, అది కనుక్కోవాలి. వేగంకి ఫార్ములా ఏంటంటే v ఈక్వల్ టు g ఇంటూ టీ. మనకి ఇక్కడ 2 రకాలు ఉన్నాయి కదా, 2 రకాల వస్తువులు ఉన్నాయి. ఈ టీలో ఒకటి 5 సెకండ్స్, నెక్స్ట్ 3 సెకండ్స్. ఈ ఫార్ములాలో g ఇంటూ టీ కదా, g² అవుతుంది. 5g బై ఇక్కడ హాఫ్ mv² ఉంది కదా, v² అంటే 5g² బై 3g². 5² అంటే 25, 3² అంటే 9. జీజీ క్యాన్సిల్ అయినాయి. 2/3 ఇంటూ 25/9. ఆప్షన్ వచ్చి మనకి 50/27 అనేది వచ్చింది. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ డిడ్ హ్యాన్స్ క్రిస్టియన్ ఆయిల్స్టర్ డిస్కవర్ దట్ ద ఫ్లో ఆఫ్ ఎలక్ట్రిక్ కరెంట్ ఇన్ ఏ వైర్
కుడ్ డిఫ్లెక్ట్ ఏ నియర్ బై మ్యాగ్నెటిక్ కాంపాస్ నీడిల్. వైరులో ప్రవహించే విద్యుత్ ప్రవాహం సమీపంలోని అయస్కాంత దిక్సూచి సూదిని విక్షేపం చేయగలదని ఆన్స్ క్రిస్టియన్ ఓయర్స్టడ్ ఎప్పుడు కనుక్కున్నాడు అని అడిగారు. సో ఇయర్కి సంబంధించిన క్వశ్చన్ అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 1820 అండి, 1820లో కనుక్కోవడం అయితే జరిగిందండి. ఈ 1820 సంవత్సరంలో ఆయన ఒక ప్రయోగం చేస్తున్నప్పుడు విద్యుత్ ప్రవహిస్తున్నటువంటి తీగ పక్కన ఉన్న అయస్కాంత సూది కదలడాన్ని మన ఓయర్స్టడ్ గారు గమనించడం అయితే జరిగిందండి. దీని ద్వారా ఈయన విద్యుత్కు అయస్కాంతానికి మధ్య విద్యుత్కి అయస్కాంతానికి మధ్య సంబంధం ఉందని చెప్పి ప్రపంచానికి తెలియజేయడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, ఎన్ ఆబ్జెక్ట్ ఈస్ థ్రోన్ అప్వర్డ్స్ ఎట్ ద హైయెస్ట్ పాయింట్ ఆఫ్ ఇట్స్ ట్రజెక్టరీ ఇట్స్. ఒక వస్తువును పైకి విసిరినప్పుడు దాని ప్రయాణ మార్గంలోని గరిష్ట ఎత్తు ఎంత అని అడిగారండి. మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి దీనికి స్థితిశక్తి అనేది గరిష్టంగా ఉంటుందండి. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం. ఇందాక ఆల్రెడీ మనం మాట్లాడుకున్నాం, కైనెటిక్ ఎనర్జీ మీద ఫార్ములా అనేది చెప్పాను, పొటెన్షియల్ ఎనర్జీ కూడా చెప్పాను. P = mgh అండి ఫార్ములా మనకి పొటెన్షియల్ ఎనర్జీకి. నెక్స్ట్ మనకి కైనెటిక్ ఎనర్జీకి ½ mv². ఇప్పుడు ఈ ఫార్ములాలు పదే నేను చెప్పడానికి రీజన్ ఏంటంటే నెక్స్ట్ వచ్చే SSC GD ఎగ్జామ్స్లో తప్పనిసరిగా వీటి నుంచి అయితే క్వశ్చన్స్ అనేవి ఫ్రేమ్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ మనం దీని యొక్క ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. పొటెన్షియల్ ఎనర్జీ ఈజ్ మ్యాక్సిమం. ఒక వస్తువు గరిష్ట ఎత్తుకు చేరుకున్నప్పుడు, అంటే ఇప్పుడు ఇక్కడ నుంచి వస్తువుని పైకి ఇసిరామండి, ఇక్కడే కదా ఉంటుంది గరిష్ట ఎత్తులో. సో చేరుకున్నప్పుడు దాని వేగం అనేది క్షణం కాలం పాటు 0 అయిపోతుందండి. అంటే ఇక్కడ గరిష్ట ఎత్తుకి వెళ్ళిన తర్వాత దీని వాల్యూ ఎంత అయిపోతుంది, 0కి వెళ్ళిపోతుందండి. కాబట్టి గతిశక్తి ఉంటుంది కదా మనకి. గతిశక్తి అంటే ఏంటి, కైనెటిక్ ఎనర్జీ. ఆల్రెడీ చెప్పాను కదా, ఈ ½ mv² అనేది మనకి 0 అయిపోతుంది. కానీ అది భూమి నుండి అత్యధిక ఎత్తులో ఉంటుంది కాబట్టి దాని స్థితిశక్తి అనేది గరిష్టంగా ఉంటుంది. సో స్థితిశక్తి అంటే పొటెన్షియల్ ఎనర్జీ ఉంటుంది ఇక్కడ మనకి. కైనెటిక్ ఎనర్జీ అనేది ఏమవుతుంది, 0 అయిపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఫర్ ఏ బుక్ ఆఫ్ మాస్ m మూవింగ్ ఏ డిస్టెన్స్ d ఆన్ ఏ స్మూత్ హారిజంటల్ టేబుల్ ద వర్క్ డన్ డ్యూ టు గ్రావిటేషనల్ ఫోర్స్ ఈజ్. m ద్రవ్యరాశి కలిగినటువంటి ఒక పుస్తకం నునుపైన సమాంతర టేబుల్పై d దూరం కదిలినప్పుడు గురుత్వాకర్షణ శక్తి వల్ల జరిగిన పని ఎంత అని అడిగారండి. సో మన కరెక్ట్ ఆప్షన్ వచ్చి 0 అండి. సి ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ అసలు మనం వర్క్ జరగాలంటే బలం మరియు స్థానభ్రంశం అనేవి ఒకే దిశలో ఉండాలి. అంటే మనం ఉపయోగించినటువంటి బలం అనేది నెక్స్ట్ మనకి ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడికి షార్టెస్ట్ డిస్టెన్స్ ఎంత ఉందో దాన్నే మనం ఏమంటాం, స్థానభ్రంశం. వస్తువులో కదలిక అనేది ఉండాలి. అదేవిధంగా యాంగిల్, కొంత కోణం అనేది ఉండాలండి. ఇక్కడ గురుత్వాకర్షణ శక్తి అనేది నిలువుగా పనిచేస్తుంది. అంటే గురుత్వాకర్షణ శక్తి ఎప్పుడు, గ్రావిటేషనల్ ఫోర్స్ ఎప్పుడు ఎక్కడ పనిచేస్తుంది, నిలువుగా క్రిందకి పనిచేస్తుందండి. కానీ పుస్తకం అనేది ఎలా కదులుతుంది ఇక్కడ మనకి, అడ్డంగా, మీన్స్ హారిజంటల్గా కదులుతుంది. వీటి మధ్య కోణం ఎంత ఉంటుందండి మనకి, ఈ కోణం 90 degrees అనేది ఉంటుంది. సో మనకు ఫార్ములా ఉంటుంది ఒకటి, వర్క్ డన్ W = F × D cos θ°. ఇక్కడ F × D cos θ ఇక్కడ ఎన్ని డిగ్రీస్, 90 degrees. సో మనకి cos 90 degrees వాల్యూ ఎంత అండి, 0 కదా. sin 90 degrees అయితే 1, cos 90 degrees అయితే 0 అవుతుంది. సో మనకి ఇక్కడ డైరెక్ట్ cos 90 0 అయినప్పుడు FD × 0 ఎంత అవుతుందండి, టోటల్గా వర్క్ డన్ అనేది 0 అవుతుంది. There are two identical spherical solid balls of iron alloy touching each other. What would be the gravitational force of attraction between them if the density of the materials of the ball is 3/2π × 10⁵ kg m³ అండి. టెక్స్ట్ అనేది సరిగ్గా పడలేదు. అండ్ రేడియస్ ఎంత ఇచ్చాడండి మనకి, 1 m ఇచ్చాడండి. ఒకదానికొకటి తాగుతూ ఉన్న రెండు ఒకే రకమైన ఇనుప మిశ్రమ గణగోళాకార బంతులు అనేవి ఉన్నాయండి. బంతి యొక్క పదార్థం యొక్క సాంద్రత అనేది ఇక్కడ ఇచ్చాను కదా, 3/2π × 10⁵ kg m³ అండి. మరియు వ్యాసార్థం 1 మీటర్ అయితే వాటి మధ్య ఉండే గురుత్వాకర్షణ శక్తి ఎంత అని అడగడం అయితే జరిగిందండి. సాంద్రత ఏంటంటే మనకి 3/2π × 10⁵ kg m³ అనేది ఇచ్చాడండి. వ్యాసార్థం ఎంత ఇచ్చాడు, 1 మీటర్ ఇచ్చాడు. సో ఫస్ట్ మనం ఈ గోళం ఉంది కదండి, దీని యొక్క ద్రవ్యరాశి కనుక్కోవాలి. అంటే మాస్ కనుక్కోవాలి. మాస్ = డెన్సిటీ × వాల్యూమ్. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోండి, మాస్ = డెన్సిటీ × వాల్యూమ్ ఫస్ట్. నెక్స్ట్ వచ్చి మనకి గోళం యొక్క గణపరిమాణం V అండి. V అనేది కనుక్కోవాలి. V = 4/3πr³ అండి. ఇక్కడ మనకి R వాల్యూ 1. సో V = 4/3π × 1, 4/3π అనేది వచ్చిందండి. ఈ గణపరిమాణం అంటే వాల్యూమ్. ఓకేనా. నెక్స్ట్ మాస్ కనుక్కుందాం. మాస్ ఏంటి ఫార్ములా, డెన్సిటీ × వాల్యూమ్. డెన్సిటీ ఎంత ఉంది, 3/2π ×
10⁵ kg/m³ ఉంది కదా డెన్సిటీ. నెక్స్ట్ ఇంటూ వాల్యూమ్ ఎంత వచ్చింది మనకి ఇక్కడ చూడండి, 4/3 ఇంటూ π వచ్చింది. సో మాస్ ఇంటూ డెన్సిటీలో మనం సబ్మిట్ చేసాం. నెక్స్ట్ మనకి ఈ రెండు గోళాలు ఉన్నాయి కదా, వీటి మధ్య డిస్టెన్స్ అనేది ఉంది కదా, దూరం, దాన్ని మనం ఆర్ అనుకుంటాం, r+r. సో మనకి r = r+r అంటే ఎంత వచ్చింది, 2 మీటర్స్ అనేది వచ్చిందండి. ఇప్పుడు మనం ఫార్ములా అనేది వేయాలి. F = g × m1m2/r². వీటిలో సబ్మిట్ చేయాలి. జీ వాల్యూ ఎంత తీసుకోమన్నాడు, 6.67 × 10⁻⁻11 ఇంటూ పైన m1 m2 ఉన్నాయి కదా, 2 × 10⁵ ఇంటూ 2 × 1/2² అండి. ఈ m1 m2/r²లో సబ్మిట్ చేయాలి. m అంటే ఇది వచ్చింది కదా మనకి. అలా సబ్మిట్ చేసిన తర్వాత మనకి ఏమొస్తుందంటే F = g అంటే మనం ఆల్రెడీ 6.67 × 10⁻⁻11 తీసుకున్నాం కదా, ఇంటూ 2 × 10⁵ అంటే 2 × 10⁵లోనే వచ్చినాయి కదండి. సో దాంట్లో మనకి 4 × 10⁻10 అనేది వస్తుందండి, /4. ఈ 4 క్యాన్సిల్ అవుద్ది. సో 6.67 × 10⁻⁻11 ఇంటూ 10⁻10 వచ్చినప్పుడు 10⁻⁻1 అనేది ఒకటే మిగులుతుంది. సో మనకి ఇక్కడ కరెక్ట్ ఆప్షన్ వచ్చి 6.67 10⁻⁻1 ఉంది. 6.67 × 10⁻⁻1 అని ఎలా రాస్తాం మనం, 6.67/10 కింద రాయొచ్చు. సో మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి ఏమవుతుంది, 0.667. ఫస్ట్ వన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ విచ్ ఇయర్ డిడ్ హెన్రీ మోస్లే యూజ్ ఎక్స్రేస్ టు మెజర్ ద వేవ్ లెంత్ ఆఫ్ ఎలిమెంట్స్ అండ్ కొరిలేట్ దీస్ మెజర్మెంట్స్ విత్ దేర్ అటామిక్ నెంబర్స్? హెన్రీ మోస్లీ ఏ సంవత్సరంలో మూలకాల యొక్క తరంగ దైర్ఘ్యాన్ని కొలవడానికి ఎక్స్ కిరణాలను ఉపయోగించారు మరియు ఈ కొలతను వాటి పరమాణు సంఖ్యలతో అనుసంధానించారు అని అడిగారు. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 1913 అండి. ఈ 1913లో మోస్లీ చేసిన ప్రయోగాల ద్వారా మూలకాల యొక్క ధర్మాలు ఉంటాయి కదా, వాటి పరమాణు భారాలు అంటే వెయిట్స్ మీద కాకుండా పరమాణు సంఖ్యల మీద, పరమాణు భారాల మీద కాకుండా పరమాణు సంఖ్యల మీద ఆధారపడి ఉంటాయని నిరూపించారండి. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ 1887 హూజ్ వర్క్ డిడ్ హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్జ్ అప్లై టు కండక్ట్ ఏ సిరీస్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్స్ ఫ్రమ్ విచ్ హీ జనరేటెడ్ రేడియో వేవ్స్? 1887లో హెన్రిచ్ రుడాల్ఫ్ హెడ్జ్ ఎవరి పనిని ఉపయోగించి రేడియో తరంగాలను ఉత్పత్తి చేయడానికి వరుస ప్రయోగాలను నిర్వహించారు అని అడిగాడండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి జేమ్స్ క్లర్క్ మ్యాక్స్వెల్ అండి. ఏ బాడీ ఈజ్ డ్రాప్డ్ ఫ్రమ్ ఏ హైట్ ఆఫ్ 20 meters విత్ 0 ఇనీషియల్ మూమెంటమ్. క్యాలిక్యులేట్ ఇట్స్ మాస్ ఇఫ్ ఇట్స్ ద గ్రౌండ్ విత్ మూమెంటమ్ 40 kg/m/s. అజ్యూమ్ ద యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ 10 m/s² అనేది ఇచ్చాడండి. ప్రారంభ ద్రవ్యవేగం 0గా ఉన్న ఒక వస్తువును 20 మీటర్ల ఎత్తు నుండి వదిలివేశారు. అది 40 kg/s ద్రవ్యవేగంతో భూమిని తాకితే దాని ద్రవ్యరాశిని లెక్కించండి అని అడిగారు. సో మనకి భూమి తాకేటప్పుడు వేగానికి ఒక ఫార్ములా ఉందండి, v = √2gh. ఎందుకని v = చేశాను, ప్రారంభ ద్రవ్యవేగం ఏమైంది, u = 0 అయిపోయింది. సో ఫైనల్ ఏంటి, v = √2gh ఉంది. సో ఫార్ములాలో √2 అందుకే నేను ఫస్ట్ ఇచ్చినవి తీసుకోమన్నాను. g ఎంత తీసుకోమన్నారండి, 10 m/s² తీసుకోమన్నారు. హైట్ ఎంత అండి, 20 meters. ఇది తీసుకుంటే మనకి ఈజీ అయిపోతుందండి ఏ ఫార్ములా వేయాలి ఏంటి అనేది. సో 2 g అంటే 10 h అంటే 20 తీసుకున్నాం. సో ఇప్పుడు దీన్ని మనం ఎలా రాయాలి, 2 10s ఎంత, 20 20 20s 400. మీకు ఇలాంటివి వచ్చినప్పుడు ట్రిక్స్ చెప్తాను చూడండి. 2 × 10 × 20 ఇలా జీరోస్లో ఉన్నప్పుడు జస్ట్ మీరు ఇవి ఉన్నాయి కదా, 2 × 1 2 2 2s 4, పక్కన ఎన్ని జీరోలు ఉంటే ఆ జీరోలు పెట్టేసుకోండి. ఈజీగా క్యాలిక్యులేషన్ అనేది ఈజీ అయిపోతుంది. √400 వెంటనే మీకు స్క్వేర్స్ రావాలని చెప్పాను కదా ఆల్రెడీ, 10² 100 20² 400 30² 900 ఇలా వచ్చేయాలండి. సో ఇక్కడ మనకు ఆప్షన్ ఎంత వచ్చింది, 20 m/s. ఓకేనా. నెక్స్ట్ మనకి ఒకటి అయిపోయింది. నెక్స్ట్ మనం ఏం కనుక్కోవాలి, ద్రవ్య వేగం అంటే మూమెంటమ్, p = mv. v ఆల్రెడీ ఉంది, m చూడాలి. p అంటే ఎంత ఇచ్చాడు మనకి, p = 40 kg. ఇదిగో ఇచ్చాడు కదా, p = 40 kg. దట్ ఈక్వల్ టు m × v ఎంత వచ్చింది, 20 వచ్చింది. 0 0 క్యాన్సిల్, 4 2లో 2 times. సో మనకి ద్రవ్యరాశి m = ఎంత వచ్చింది, 2 kg రావడం అయితే జరిగిందండి. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ డస్ ద గ్రీక్ లెటర్
NU రిప్రజెంట్స్ ఇన్ ఫిజిక్స్? భౌతిక శాస్త్రంలో గ్రీక్ అక్షరం NU దేనిని సూచిస్తుంది అని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి తరంగ పౌనఃపున్యం, ఫ్రీక్వెన్సీ ఆఫ్ ఏ వేవ్ అనే దాన్ని సూచిస్తుందండి. ఇక్కడ కాంతి లేదా ధ్వని తరంగాల పౌనఃపున్యాన్ని సూచించడానికి భౌతిక శాస్త్రంలో మనకి న్యూ అనే దాన్ని గుర్తును ఉపయోగించడం అయితే జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జార్జ్ సిమోన్ హోమ్ వాస్ ఫేమస్ ఫర్ పబ్లిషింగ్ ఫార్ములా ఇన్ 1827. వాట్ డస్ ఇట్ డిస్క్రైబ్? జార్జ్ సైమన్ హోమ్ 1827లో ఒక సూత్రాన్ని ప్రచురించడం ద్వారా ప్రసిద్ధి చెందారు. అది దేనిని వివరిస్తుంది అని అడిగారండి. మనకి కరెక్ట్ ఆప్షన్ వచ్చి సి అండి. విద్యుత్ ప్రవాహం అనేది పొటెన్షియల్ భేదానికి అనులోమానుపాతంలో ఉంటుంది మరియు నిరోధానికి విలోమానుపాతంలో ఉండడం అయితే జరుగుతుందండి. ఓం నియమం ఉంది కదండి, V=IR, అందరికి తెలిసిందే కదా. దీని ప్రకారం మనం ఒక వాహకంలో ప్రవహించే విద్యుత్ I అనేది దాని చివరల మధ్యన ఉన్నటువంటి వోల్టేజ్కి అనులోమానుపాతంలో ఉండడం అయితే జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వెన్ an ఆబ్జెక్ట్ ఈజ్ మూవింగ్ విత్ కాన్స్టెంట్ స్పీడ్ ఇన్ ఏ స్ట్రైట్ లైన్ ఇట్స్ యాక్సలరేషన్. ఒక వస్తువు సరళ రేఖలో స్థిరమైనటువంటి వేగంతో కదులుతున్నప్పుడు దాని త్వరణం ఏమవుతుందని అడిగారండి. కరెక్ట్ ఆప్షన్ వచ్చి మనకి 0 అండి, 0 అవడం అయితే జరుగుతుందండి. త్వరణం అంటే వేగంలో వచ్చే మార్పు రేట్నే మనం త్వరణం అంటారండి. వేగం అనేది ఇక్కడ ఎలా ఉంది, కాన్స్టెంట్గా ఉన్నప్పుడు మార్పు అనేది ఏమి ఉండదు కదండి కాన్స్టెంట్గా ఉన్నప్పుడు. కాబట్టి త్వరణం అనేది ఎప్పుడు కూడా 0 అవ్వడం అయితే జరుగుతుందండి. ఇప్పటితో 2025 ఫిజిక్స్ రిలేటెడ్ ప్రీవియస్ ఇయర్ పైక్యూస్ టోటల్ 11 క్వశ్చన్స్ అనేవి అడగడం జరిగిందండి. ప్రతి ఒక్క బిట్టు ఇప్పుడు ఎక్స్ప్లెనేషన్ అనేది చేశాను. ఎవరైతే కొత్త వాళ్ళు మన ఛానల్ చూస్తున్నారో లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ మీకు ఏ వీడియో కావాలో కామెంట్ అనేది చేయండి. ప్రతి సబ్జెక్ట్కి ప్లేలిస్టులు అనేవి చేశానండి. ఫస్ట్ హిస్టరీ కంప్లీట్ చేశాను, నెక్స్ట్ పాలిటీ, ఎకానమీ, జాగ్రఫీ, అలాగే ఇంగ్లీష్ సబ్జెక్ట్కి చేశాను, స్టాటిక్ జీకే కూడా కంప్లీట్ చేశానండి. ఇప్పుడు ఫిజిక్స్ అనేది కంప్లీట్ చేశాను. సో ప్రతి ఒక్కరు వెళ్ళి మన ప్లేలిస్ట్లు చెక్ చేసుకుని షార్ట్ నోట్స్ అనేది రాసుకోండి. ఎగ్జామ్ డేట్స్ అనేవి త్వరలోనే ఇవ్వబోతున్నాడు. ఈ లోపల మీరు ఈ నోట్స్ అనేది కంప్లీట్ చేసుకుంటే షార్ట్ రివిజన్కి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్ యూ ఎవ్రీవన్. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.